జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా ఎంత మంచి మనిషిరో మనసు గల్లా జీవనన్నా కన్నా బిడ్డ లెక్కరో కరుణ గల్లా జీవనన్నా ఆర్మూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే 50 ఏళ్ళ ఎనకట చూడు ఎంత కోసవడ్డమో నాడు ఆర్మూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే 50 ఏళ్ళ ఎనకట చూడు ఎంత కోసవడ్డమో నాడు జీవనన్న వచ్చేరో జోర్దారుగా మార్చేరో అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా లక్కంపల్లి స్టెజ్జుల సెగలు 100 పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు లక్కంపల్లి స్టెజ్జుల సెగలు 100 పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు జీవనన్న తెచ్చేరో మనల మురిపిచ్చేరో భాగ్యమైన ఆర్మూరుగా బహుబాగు చేసేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా అమ్మ దయ ఉంటే గంగమ్మ దయ ఉంటే గంగమ్మ దయ ఉంటే చెప్తలేరు నాకు గంగతో మా గంగా పుత్ర అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు మా తోడ బిడ్డలు పుట్టింటి బిడ్డలు వాళ్ళ ముఖాలు నవ్వు ముఖం చూస్తే అంతకంటే సంతోషమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా నవ్వు ముఖాలతో మా అక్క చెల్లెలి 15,000 మందిని ఇక్కడ చూస్తే నా కడుపు నిండింది. తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో అంతకు పదంతలు సంతోషమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా మందికి జాగాలు ఇచ్చినాం, చాలా మంది కుల సంఘాలు పొద్దున లేచి బిడ్డ గూళ్ళ ముఖం చూడాలరా అంటుండే. అవ్వ ఎందుకే అంటే లక్ష్మీరా బరకత్ వస్తుంది. ఈ సభ చాలా మందికి జాగాలు ఇచ్చినాం, చాలా మందికి నిధులు ఇచ్చినాం, మీకు జిమ్మలు ఇచ్చినట్టే అందరికి అన్ని ఇచ్చినాం, మీకు పింఛన్లు ఇచ్చినాం, అన్ని సంఘాలకు ఇచ్చినాం. కానీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఒక కృతజ్ఞత తెలుపుతూ కావాలి జీవన్, రావాలి జీవన్, గెలవాలి జీవన్ అని మేమంతా సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్ తో ఉంటామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి కృతజ్ఞత తెలియజేసినందుకు, ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. వేదిక పైనటువంటి పెద్దలు సాయిరామ్ గారు, రవి గారు, భట్టు నరేందర్ గారు, తమ్ముల పేర్లు చెప్పాలంటే వరుస పెట్టి రాసిన చిట్టి మీద వాసుగా ప్రజాప్రతినిధులు భట్టు సాయిరామ్ గారు, న్యాల్కల్ శంకర్ గారు, భట్టు నరేందర్ గారు, మీసాల రవి గారు, పల్లికొండ నారాయణ గారు, వీజా గంగాధర్ గారు, ఉప సర్పంచ్ గారు, ఒట్టూరు పోషెట్టి కమతం గారు, బక్కిడి శ్రీనివాస్ గారు, కుత్ప గంగారం గారు, లక్ష్మణ్ మెట్టుపల్లి గారు, భూమన్న తలువే గారు, రవి ఉట్టూరు గారు, ఆర్మూర్ తుపాక గంగాధర్ గారు, పోషన్న గారు, సిద్ధాపురం
తక్కువ రాములు గారు, అమరావతి గంగాధర్ పెరికెట్ గారు, భట్టు శ్రీనివాస్ గారు, అజయ్ మంతిని గారు, బోర్గం గారు, మేకల గంగాధర్ మా తమ్ముడు యువకుడు, వీళ్ళు కాదు ఇక్కడున్న రవి గారు, మీరు మీ చుట్టాలు, పేర్లు చెప్పనోళ్ళు ఈ ఉద్యమంలో పనిచేసిన పెద్ద నాయకుడు తెలుసు. కంటే ఇక్కడికి తరలి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ కూడా మరొక్కసారి పేరున వేదిక కింద ఉన్నటువంటి కొంతమంది పెద్ద నాయకులు, వేదిక ముందున్నట్టు వాళ్ళ చుట్టాలు, వీళ్ళ చుట్టాలు, మీ చుట్టాలు, మీరందరూ నా చుట్టాలైతేనే కదా 2 సార్లు వాసన్న గారికి పేర్లు చెప్పుకుంటా పోతే గంట సేపు అవుతుంది. చెప్పనలుంటే క్షమించాలా. మీ అందరికి కూడా పేరున హృదయపూర్వక చేతులాన వస్తే ఏమొస్తుంది మా గంగాపుత్రులకు అన్నారా? తెలంగాణ వస్తే మిషన్ కాకతీయ ద్వారా మీ చెరువులు బాగా చేసి ఎత్తిపోతల ద్వారా మీ చెరువులలో మన గంగమ్మ తల్లికి ఇష్టమైన గంగా నీళ్లు తెచ్చింది. మరి చప్పట్లే పైసలు లెక్క చప్పట్లు తక్క గంగా నీళ్లను మన చెరువులకు తీసుకొచ్చి ఆ చెరువులలో చేప పిల్లలు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఇంతకుముందు కాంగ్రెస్ వాడు బీజేపీ చేప పిల్లలు ఇచ్చిండా? గూళ్ళోళ్ళు అంటే ఆళ్ళోళ్ళు అనేది అలా తెలియకపోయేది. అమ్మతోడు చెప్తున్నాం. గూళ్ళోళ్ళు అంటే ఆళ్ళోళ్ళు, గంగాపుత్రులు ఆళ్ళోళ్ళు, శ్రీలంక వాళ్ళని చెప్తుండే. ఇయ్యాల మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి ఆ చెరువులలో చేప పిల్లలు వేసి ఆ చేప పిల్లలను పెంచి మీకు వలలిచ్చి, మీకు లూనాలు ఇచ్చి, మీకు డీసీఎంలు ఇచ్చి, చేపల మార్కెట్లు ఇచ్చి ఇయ్యాల చేపల ఎగుమతి దేశంలో అన్ని రాష్ట్రాలకు చేసే దమ్మున్న రాష్ట్రం గంగాపుత్రులు ఎవరంటే తెలంగాణ గంగాపుత్రులు అని చెప్పి పేరు రాలేదా? పడితే రోడ్డు మీకు వచ్చినాయి, ప్రజలు తెలుసుకుంటారు. రోడ్డు మీద మెయ్యిన చేపలు మొన్న చూసిన ఆలూరు దగ్గర గిన్ని చేపలు నా జీవితంలో పుట్టుకలు ఇవ్వలేదు. ఈ రోజు తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే కాంగ్రెస్ వాడు కూడా ఇచ్చిండు. పాపం వాడు 200 ఇచ్చిండు గూళ్ళోళ్ళకి పింఛన్. ఎంత ఇచ్చిండు? ఆర్మూరు నుంచి నందిపేటకు పోతే 50 రూపాయలు ఆటో కిరాయి. ఆ నుంచి మళ్ళా ఆర్మూరుకి వస్తే, ఆలూరు నుంచి ఆర్మూరుకి వస్తే 50. మధ్యలో రాంగా ఆకు ఒక్క పొడి తింటే 50, చాయ్ తాగుతే 50. గూళ్ళ సంచి కాని అల్లి తర్వాత డిసెంబర్ 4వ తారీఖు తర్వాత మా అక్క చెల్లెల వృద్ధులు, వికలాంగులు, వితంతులు, మా ముసలోళ్ళ పింఛన్లు కళ్యాణ లక్ష్మి ద్వారా 1,01,116 రూపాయలు ఇచ్చి మీ అందరికి ఉచితంగా పెళ్లిని చేసింది. వాస్తవం కాదా? ఈ కాంగ్రెస్ వాడు ఎప్పుడో రూపాయి ఇచ్చాడా? ఈ బీజేపీ ఎప్పుడో రూపాయి ఇచ్చాడా? గూళ్ళోళ్ళని పట్టించుకున్నాడా? గూళ్ళోళ్ళ ఆడకట్టు తెలుసా? కళ్యాణ లక్ష్మికి 1,01,116 రూపాయలు. మళ్ళా ఆ బిడ్డ గర్భిణీ స్త్రీ అయితే 6 నెలల గర్భిణీ మా గూళ్ళోళ్ళ బిడ్డలు పనికి పోవద్దు, చేపలు కోవద్దు, చెరువుల కాడికి పోవద్దు, 6 నెలల నుంచి 9 నెలల వరకు అక్కడే ఉండాలి, ఇంట్లోనే తినాలి, సన్న బియ్యం ఇచ్చి కోడిగుడ్డిచ్చి మా గర్భిణీ స్త్రీలను గంగాపుత్రులను కాపాడింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? మన జడ్పీ చైర్మన్ విఠల్ రావు గారు కాదా? మరి ఇదంతా మంచిది. మళ్ళా కూడా సన్న బియ్యం కావాలా? చప్పట్లు కొడితే సన్న బియ్యం. ఇక్కడ 4వ తారీఖు తర్వాత దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నువ్వు చప్పట్లు కొట్టకపోతే ఫోన్లో రికార్డ్ అవుతుంది. నీకు దొడ్డు బియ్యం. చప్పట్లు కొట్టిన వాళ్ళకి సన్న బియ్యం, చప్పట్లు కొట్టిన వాళ్ళకి దొడ్డు బియ్యం. తీయడం ఫోటో బియ్యం, చప్పట్లు కొట్టిన వాళ్ళకి దొడ్డు బియ్యం. మంచిదేనా? ఆ గర్భిణీ స్త్రీ డెలివరీ కోసం ఒక్క ఫోన్ నంబర్ 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తే నా తోబుట్టూలు ఫోన్ చేస్తే గూళ్ళ ఆడకట్టుకు కొయ్యి అని అంబులెన్స్ వచ్చింది. వాస్తవం కాదా? ఆ అంబులెన్స్ లో మా పిల్లల్ని, మా చెల్లెల్ని, మా గంగాపుత్రుల బిడ్డల్ని 100 పడకల ఆసుపత్రి తీసుకుపోయి ఉచితంగా డెలివరీ చేయించింది. వాస్తవం కాదా? మా అమ్మ తల్లి గారు ఆర్మూరు, మా వాసన్నకు తెలుసు. ఒకటే ఇల్లు ఉంటుంది, కాపోలేదు, చుట్టూ గూళ్ళోళ్ళు ఇల్లే. ఉచితంగా డెలివరీ చేసిన తర్వాత కేసీఆర్ కిట్టు, కేసీఆర్ లో తల్లికి బిడ్డకు బట్టలు, ప్రేమ్ సబ్బు, జాన్సన్ సబ్బు, పౌడరు,
అరే గిరెందుకు చెప్తున్నావు సార్ మా గూండలకు? ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడతాదో మా గూండ్ల అక్క చెల్లెల పిల్లలు కూడా కదే సబ్బు పెట్టాలా? అది ఇచ్చిన తర్వాత కూడా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలా? ఆ పిల్లగాడు దోమలు కుడుతుండంటే దోమతెర ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లగాడు ఏడుస్తలేదా? ఇవన్నీ వాస్తవం కాదా? మళ్ళా ఆర్మూర్లో 3 చెరువులను 12 కోట్లతో మరి 250 చెరువులను 50 నుంచి 80 కోట్లతో బాగు చేసింది. వాస్తవం కాదా? గూండ్ల చెరువుకు 5 కోట్లు పెట్టింది. వాస్తవం కాదా? బతుకమ్మ ఘాటు కట్టించింది. వాస్తవం కాదా? మా గూండ్లకు వంచనాలు కట్టిస్తాం, కళ్యాణ లక్ష్మి మేమే ఇస్తాం, కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పి ఇక్కడ ఎకరం ఇచ్చింది రవి. వాస్తవం కాదా? వాసన్న ఇక్కడ చౌరస్తాలకు గూండ్లకు బిల్డింగ్ కట్టించింది. వాస్తవం కాదా? దాని పక్కన గూండ్లకు 25 లక్షలు పెట్టింది. వాస్తవం కాదా? 36 సంఘాలకు 12 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? ప్రతి ఒక్క గంగాపు చెప్తుండు కాంగ్రెస్ నేను గిన్ని చేసిన. మీలో ఒక వ్యక్తిగా ఉన్నా మా గూండ్లకు భూములుంటే రైతు బంధు కడుపు నిండా పెట్టుబడి, రైతులకు 24 గంటల కరెంటు, వద్దన్నంత వరకు నీళ్లు, కాళ్ళ దగ్గర మీ కళ్ళ దగ్గరకు వచ్చి వడ్లు కొంటున్నాం. వాస్తవం కాదా? అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వస్తుండు. వాడు ఏమంటున్నాడు చూసిర్రా మీరు? ఏమంటుండు? ఈ జీవన్ రెడ్డి మొన్న గూండ్లాడు కట్టుకుని నేను పడ్డా. మొన్న దేవుడు చూస్తుందా గట్లా? నేను కిన్ని పనులు చేసిన, మీ మంచి చెల్లో ఉన్నా, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, అట్లాంటిది నన్ను ఇట్లాంటి మంచిది అవుతుందా? ఇంతమంది మీ ఆశీర్వాదం ఉండంగా నాకు ఏమన్నా అవుతుందా? గంగమ్మ తల్లి 70 చెరువులలో నేను పూజలు చేస్తున్నా, నాకేమన్నా అవుతుందా? నాకు జీవన్ రెడ్డి నిన్ను కొడుతా, జీవన్ రెడ్డి మీ అన్నదమ్ములను సంపెత్తా, మీ రక్తం కళ్ళ నిండా చూడాలని గిట్లా. మీరు చూడలేరా టీవీలలో? కేటీఆర్ సార్ పైన నుంచి నేను పడ్డా చూసిర్రా లేదా? మీరు నామినేషన్కి వచ్చిర్రా లేదా? గట్ల అనొచ్చా? పాలని ఎవరన్నా అంటారా? పగోళ్ళు కూడా ఎవరన్నా అంటారా? నువ్వు కింద పడి సత్తే మాకు పీడ పోతుంట. ఇవన్నీ చేపలు ఎవరు ఇవ్వాలి? ఈ రోడ్లు ఎవరు ఇవ్వాలి? ఈ ఫిష్ మార్కెట్లు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు మనందరి అభిమాన నాయకురాలు మన కవితక్క రానే వచ్చేసింది. నన్నే గెలిపిస్తారా? అందరు నాకే వేస్తారా? అందరు నాకే గుర్తుతారా? మన కవితక్క గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతాం. నాకే వేసుకోవాలంత ఒక్కసారి 2 చేతులు ఎత్తాలి. 2 అక్కడ 2 అక్కడికి ఇక్కడ చిన్న యానవల్లు, నందిపేటలు, టంకేశ్వరులు, ఆలూరు, మాక్లూరు, నందిపేటలు, ఆర్మూరు మా అందరు చుట్టాలు, మా అమ్మ కల్లు. 2 అక్క కూడా వచ్చింది. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. మన తెలంగాణ అంటే మనము చెప్పుకోలేదు, అంత డెవలప్ అయింది. ఇంకా దయచేసి కూర్చో. ఇప్పుడు మన అందరు అభిమాన నాయకురాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కూతురు కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క నాయకత్వం, కవితర్ నాయకత్వం వర్ధిల్లాలి. ఇప్పుడు మనందరం ఉదయం 12 గంటల నుంచి మన అక్క కోసం చూస్తాం. దయచేసి కూర్చోవాలి. ఇబ్బంది ఉంటే నేను మీకు చెప్పిన, ఏ ఊరికైనా చెప్పిన, నా అక్క సొంత, నా తోడబుట్టిన అక్క, నా అక్క అంతేనా? నాకు గంగ నేను పోయి కవితక్కని అడుగుతా, కవితక్క పోయి బాబులు సార్ని అడుగుతుంది, పెద్ద సార్ని. మన పనులు కావా? అయితే కావా? కాబట్టి ఇప్పుడు మన అక్క ఇవాళ గౌరవనీయులు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి 3వసారి బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నుండి అభ్యర్థిగా నిలబెట్టినందుకు మీ అందరికీ వినమ్రంగా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరులు జీవన్ రెడ్డి గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా వారికి కారు గుర్తు మీద ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపించాలని మా అక్క చెల్లెలందరూ కూడా కోరుతా ఉన్నాను.
మరి ఎందుకోసం గెలిపియాలి అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా సరే ఎందుకోసం గెలిపియాలి, ఎందుకోసం కారు గుర్తు కోటేయాలి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అట్లా ఆలోచన చేసుకున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే 2014 కన్నా ముందు అంటే తెలంగాణ రాకముందు, ఈ కారు గుర్తోళ్ళు గెలవక ముందు, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కాకముందు, ఆర్మూర్ నుండి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎట్లుంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గంగపుత్రులం అంటే మనము చాలా పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాం, చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నాం. నిజానికి ఎప్పటి నుంచో మాకు పేరుకే బీసీలో ఉన్నాం కానీ చాలా పేదరికంలో ఉన్నామని బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఎట్లా ఈ గంగపుత్రుల జీవితాల్లో కొద్దిగా వెలుగు తేవాలి, ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన తెలంగాణ రాగానే మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. ఆ మొదలు పెట్టుకున్న సందర్భంలో ఒకసారి రాష్ట్రం అంతా చూస్తే అప్పుడు తెలంగాణ వచ్చేటప్పటికి మన దగ్గర 2000 సంఘాలు ఉండే, మత్స్యకారుల చేపలు పట్టేటి వాళ్ళ సంఘాలు 2000 ఉంటే దాన్ని ఇవాళ ఈ 10 ఏళ్లలో 6000 సంఘాలకు కూడా మనం పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా మా గంగపుత్రులు సోదరులు అంతకుముందు గ్రామ పంచాయతీలలో చెరువులు ఉంటుండే, వాటికి లీజ్ కట్టేది ఉంటుండే. వాటికి ఎవరో ఒకరు తీసుకొచ్చి చేపల ఇత్తనాలు వేసుకోవాలి, వాళ్ళే మొత్తం గుత్తపట్టుకోవాలి, మీకు 10వ పరకనో ఇచ్చి మొత్తం వాళ్ళే తీసుకుపోయినటువంటి సంగతి మీ అందరు కూడా గుర్తుంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 268 జీవో నంబర్ 268 పెట్టి ఏం చేసినామంటే గ్రామ పంచాయత్ ఆధీనంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా తీసి మత్స్య శాఖ ఆధీనంలో ఇవ్వడం జరిగింది. ప్లస్ లీజ్ కూడా తగ్గడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ మనం మిషన్ కాకతీయ పేరుతో మొదలు చెరువులు బాగా చేసుకున్నాం. ఆ చెరువులు బాగా చేసుకొని మనమే ఉచితంగా ప్రభుత్వం నుండే విత్తనాలు వేయడం జరిగింది. నిజానికి మీరు ఒక మాట ఆలోచన చేసుకోవాలి, అంతకుముందు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో నిలబడి మా బెస్తా గూండ్ల సోదరుల కోసం మాట్లాడింది ఎప్పుడు లేదు. మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి మాట్లాడి మరి మా బెస్తా గూండ్ల సోదరుల కోసం, ముద్రాజ్ సోదరుల కోసం మేము అనేక కార్యక్రమాలు చేపడతాం, చెరువులలో ఉచితంగా చేపలేస్తాం, పెట్టుబడి సర్కార్ది రాబడి మీది అని చెప్పినటువంటి మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని ఒకసారి గమనించాలి. అంతేకాదు అంతకుముందు ఎన్నడూ కూడా మన గంగమ్మ తల్లి గుడులు ఉన్నాయి. గంగమ్మ తల్లి గుళ్ళు ఉంటే మనమే ఏదో ఒకటి వేసి కట్టుకున్నాం కానీ ఏ ప్రభుత్వం ఎప్పుడు మనకు ఒక రూపాయి ఇవ్వాలి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఊర్లలో గంగమ్మ గుళ్ళకు 10 లక్షలు 12 లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం నుంచే గుడులు కట్టించిన విషయాన్ని మీకు ఒక్కసారి మా అక్క చెల్లెలకు మరీ ముఖ్యంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మన స్కిల్ టెస్ట్ అని పెడతారన్న మత్స్య కార్మికుల కోసం, ఆ స్కిల్ టెస్ట్ ని కూడా జీవో 7 ద్వారా సులభతరం చేసి ఎక్కువ మందికి మనము మెంబర్షిప్ ఇచ్చేటట్టు కూడా ప్రయత్నం చేసినాం. అట్లనే ఇదివరకు మనకు ప్రమాద బీమా 1,00,000 రూపాయలు ఉంటుండే, దాన్ని పెంచి ఇలా 6 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన ఆస్కారం లేకుండే ఇవాళ సభ్యత్వం ఇస్తా ఉన్నాం. మరి మీ అందరికి కూడా తెలుసు మహిళా సంఘాలు మొదలు మొత్తం మన నిజామాబాద్ జిల్లాలో గంగపుత్ర చేపలు మత్స్య ఇవాళ వాటిని 110 వేసుకున్నాం. ఈ పాత చప్పట్లు కొట్టరా, ఈ పాత 32 సంఘాలలో ఇందాక వస్తుంటే అక్కడికి మాకు లోన్ రాలేదని, పాత 32 సంఘాలలో 27 సంఘాలకు 3 లక్షల చొప్పున కంప్లీట్ గా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన నాయకులు పెద్దవాళ్ళ అన్నలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అవగాహన ఉన్నది. రానటువంటి సంఘాలకు కూడా అన్నిటికీ 3 లక్షలు 100% గ్రాంట్ లాగా కూడా వస్తుందని చెప్పి విశ్వాసం నేను మీకు కల్పిస్తా ఉన్నా. అదేవిధంగా మా ఆడబిడ్డలకు బండ్లు కావాలని చాలా మంది అడిగింది. మనం పోయి మార్కెట్లో చేపలు అమ్ముకోవాలంటే తర్వాత సాయంత్రం అయితే మళ్ళీ వాటినే మార్చుకొని ఫిష్ ఫ్రై గిట్ట చేసి అమ్మాలంటే బండ్లు కావాలని అడిగినారు. వాటిని కూడా ఆపి ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయని కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మనకు దాదాపుగా ఒక 1200 వలలు తెప్పలు పెండింగ్ ఉన్నాయి, 58 సంఘ భవనాలు పెండింగ్ ఉన్నాయి, మోపెడ్లు ఇచ్చేటి పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళా జీవన్ రెడ్డి అన్నగారు పెద్ద మెజార్టీతో గెలవంగానే తప్పకుండా పంచుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మన జిల్లాలో నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మనకు 4 ఎకరాల ల్యాండ్ ఉంది గంగపుత్ర సంఘం పేరు మీద.
అందులో మనం పెద్ద సంఘం కట్టుకోవడానికి, ఒక ఫంక్షన్ హాల్ కట్టుకోవడానికి, హోల్సేల్ మార్కెట్ కట్టుకోవడానికి 9,27,00,000 రూపాయలు మనకు రావడం జరిగింది. అందులో ఇతరత్ర కారణాల వల్ల కొంత డబ్బు వెనక్కిపోయింది. కానీ అందరితో కలిసి పనిచేస్తున్నా నేను మన సంఘ నాయకులతోని మన 9.27 లక్షలు ఏదైతే మన జిల్లాకు కేటాయించిండ్రో అది మళ్ళీ మనం వాపస్ తెచ్చుకుందామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మన ఉపాధికి సంబంధించిన విషయం. మరి మండలంలో ప్రతి మండలంలో కూడా ఒక మంచి ఫిష్ మార్కెట్ 50 లక్షల రూపాయలతో మంజూరు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక కొన్ని ఊర్లలో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ముత్యంపల్లి, అమరాజ్ ఇందులో కొంచెం ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బంది ఉన్న కాడ నేను ఎమ్మెల్యే గారు మన సంఘ నాయకులతో కూర్చుంటాం. అక్కడ చెరువు లేదు ఆ ఊరికి, దాంతోనే ఆవిడ ఉన్నటువంటి వాగు దగ్గరనే చెక్ డ్యామ్ కట్టి దాంట్లో చేపలు పట్టేటటువంటి అధికారాన్ని మీకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లే మాణిక్ బండార్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా తక్షణమే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి అన్నిటికన్నా మించి మనకు ప్రతి మండలంలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా 50,000 లక్ష రూపాయలు పెట్టి ఫంక్షన్ హాల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అది పోయేటట్టుగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఇప్పుడు ఎట్లయితే ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు మనకు 50 లక్షల రూపాయలు సంఘ భవనం కట్టుకోవడానికి ఇచ్చిండ్రో, 1 ఎకరం జాగా ఇచ్చిండ్రో, అట్లా అన్ని మండలాలలో కూడా ముందు ముందు చేసుకుందామని మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక గంగపుత్రుల మీద మాకున్న ప్రేమ ఇది. అంతకుముందు తెలంగాణ రాకముందు చేసిన వాళ్ళు లేరు, ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే ఆల్రెడీ చేపలు పట్టే వృత్తిలో ఉన్నారో, ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం ఈ కార్యక్రమాలు పెడతా ఉన్నాం. మరి మన పిల్లలు ఉన్నారు చాలా మంది, వాళ్ళు చదువుకుంటున్నారు, ఇతరత్ర ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. చాలా మంది పిల్లలు మత్స్య కార్మికులు, గంగపుత్ర సోదరులు, యంగ్స్టర్స్ అంతా వచ్చి నన్ను అడిగిండ్రు, అక్క మాకు ఈ బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదు, మరి మాకు వేరే ఏదైనా బిజినెస్ పెట్టుకునే అవకాశం కల్పించండి అని అడగడం జరిగింది. దానిలో భాగంగా బీసీ బంధులో భాగంగా కొంతమందికి మన మత్స్యకారుల సోదరులకు కూడా మనం సాయం చేసుకోవడం జరిగింది. బీసీ బంధు ఇంక్లూడ్ చేసినాం కదా మనం. కానీ మన యూత్ అంతా కూడా మత్స్యకారుల యూత్ ఒకవేళ ఈ ఫిషింగ్ బిజినెస్ మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు మనకు దాదాపుగా 5 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు కూడా వితౌట్ కొలాటరల్ లోన్ వచ్చేటటువంటి అనేక పథకాలు మన ప్రభుత్వంలో ఉన్నాయి. చదువుకున్న పిల్లలు ఒకవేళ మాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, వేరే పని చేసుకుంటామంటే వారిని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకురండి, తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీకు ఐడియా ఉంది, ఇదివరకు మనకు మొత్తం నిజామాబాద్ జిల్లా మొత్తం కలిపితే ఒకటే ఒక బీసీ హాస్టల్ ఉంటుండే. ఎవరినైనా పిల్లల్ని పంపించాలంటే సీటు దొరకనటువంటి పరిస్థితి ఉంటుండే. ఇవాళ ఒక్క బీసీ హాస్టల్ పోయి 23 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు నిజామాబాద్లో కట్టుకున్నాం మనం. అందులో మీరు చూస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, ఫ్రీగా మంచిగా డ్రెస్సులు ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు, మంచి భోజనం కూడా పెడుతున్నటువంటి సందర్భం మీరు చూస్తున్నారు. అందుకే ఒక వ్యక్తికి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి మన పిల్లల చదువు మీద, మనం పనిచేసే వృత్తి మీద, మన గంగమ్మ తల్లి మీద, మన చెరువు మీద ప్రేమ ఉంటే వారి పట్ల కూడా మీకు ప్రేమ ఉంటుంది, ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, మరి మీరు జీవన్ రెడ్డి గారికి మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించాలని కోరుతా ఉన్నా. ఇక ఇవి కాకుండా మనకు ప్రతి ఒక్కరికి గ్రామంలో మీకు తెలుసు, ముసలి వాళ్లకు, వయసు పైబడినటువంటి పెద్దవాళ్లకు పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పినాం, 1,000 రూపాయలతో మొదలు పెడతామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టు 5 ఏళ్ళు ఇచ్చుకుంటూ పోయినాం. మళ్ళా పెంచుతాం, 2,000 చేస్తామన్నాం, 2,000 కూడా 5 ఏళ్ళు ఇచ్చుకుంటూ పోయినాం. ఇవాళ కూడా మా పెన్షన్ వచ్చేటటువంటి అక్క చెల్లెళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈసారి జీవన్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో మళ్ళా గెలిస్తే, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం అయితే ఇప్పుడు 2,000 వచ్చే పెన్షన్ మనకు 5,000 కాబోతా ఉందని చాలా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 5,000 ఎట్లయితుంది, అన్న గెలవంగానే 3,000 అవుతుంది. సంవత్సరానికి 500 వేరుకుంటా పోయి మొత్తానికి 5,000 పెన్షన్ చేసుకుంటాం మనం. అదేవిధంగా ఇప్పుడు మనకు చాలా మందికి బాధ ఉన్నది. ఏం బాధ అది, మనకు రేషన్ కార్డులు అప్లై చేసినాం, వస్తలేవు అన్నటువంటి బాధ ఉన్నది. పిల్లలు పెద్దగా పెళ్లిళ్ళు చేసుకున్నా, తప్పు పేరు పడ్డా, ఏమైనా కూడా కొంత రేషన్ కార్డులు ఆగి ఉన్నాయి. అది చాలా రోజుల నుంచి మనకు ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగానే
మొదలు రేషన్ కార్డులన్నీ ఎక్కడ అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చేసుకుంటాం. ఇచ్చుకొని రెండో పని ఏం చేస్తామంటే ఆ రేషన్ కార్డు రాగానే మనము ఇప్పుడు రైతు బీమా ఇస్తున్నాం కదా ఊర్లలో. ఎవరికన్నా రైతులు చనిపోతే అంటే దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక 5 లక్షలు ఇస్తా ఉన్నాం. అట్లనే ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా కేసీఆర్ రక్ష అనే పేరుతోని కొత్త బీమా పథకాన్ని కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి మనం పోవాల్సి వచ్చినటువంటి సందర్భంలో దాన్ని అయ్యే ఖర్చు దాదాపు 15 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద మనం ఇప్పుడు దాన్ని పెంచుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనలాంటి చిన్న సన్న వాళ్ళ ఇళ్లలో ఎప్పుడన్నా కర్మగా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఎవరికైనా జబ్బు వచ్చినా మొత్తం కుటుంబం అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది. చాలా మంది అట్లా కష్టాలు పడ్డారు. కాబట్టి 15 లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారే కట్టుకుందాం అనేటటువంటి నిర్ణయం చేయడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం రేషన్ కార్డు మంచిగా చేసుకోగానే మనకు ఇప్పుడు ఏం బియ్యం వస్తున్నాయక దొడ్డు బియ్యం వస్తున్నాయా? తింటురా? అబద్ధాలు ఆడుతుర్లే. అమ్ముకుంటారు, నాకు తెలుసు. వెనకాల పోయి అందరు అమ్ముకుంటారు, తెలుసు. కేసీఆర్ సార్ కూడా తెలిసింది ఆ విషయం. అవునా? ఈ విషయం తెలిసింది కేసీఆర్ సార్. అందుకని ఏం ఆలోచన చేసినామంటే రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తగా మంచిగా చేసుకొని పెండింగ్ రేషన్ కార్డులు అన్ని ఇచ్చుకున్నాక మన జీవన్ రెడ్డి అన్న గెలవంగానే ప్రతి కంట్రోల్ షాప్లో ప్రతి రేషన్ షాప్లో సన్న బియ్యమే డైరెక్ట్గా ఇద్దామనేటటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఇక ఇంకొక విషయం మీకు చెప్పాలి మా అక్క చెల్లెలందరికీ. ఎవరికి వద్దా సన్న బియ్యం? కావన్నా? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తురు ఒకసారి చూద్దాం. అరే గత 10 ఏళ్ల నుంచి కేంద్రంలో మోడీ వచ్చిండు. మోడీ అంకుల్ ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పోనీ ఇంకొక పని ఉంది. మన మోడీ అంకుల్ వచ్చినప్పటి నుంచి ఏమైతుందంటే ఉప్పు ధర ఎక్కువైంది, పప్పు ధర ఎక్కువైంది, నూనె ధర ఎక్కువైంది, ఉల్లిగడ్డల ధర ఎక్కువైంది. అవునా కదా? అన్ని పెరిగినాయి. ఇప్పుడు మేమేమో 2000 పింఛన్ ఇవ్వబడుతుంది. అవునా? అందులో ఏడ సరిపోతున్నాయి అటే పోవట్టు. ఇక అన్నిటికన్నా ఘోరం ఏంటంటే సిలిండర్లు ఉన్నాయా అక్క మీకు ఇంట్లో? ఉన్నాయా? ఎంత సిలిండర్ ధర? 1200? 1250? ఒక 1010. అక్కడ ఎంతకు వస్తుందమ్మా సిలిండర్? 1200? అయితే ఒకసారి కేసీఆర్ సార్ ఈ మోడీ సార్తో జగడం పెట్టుకున్నాడు. నేనేమో 2000 ఇవ్వబడితే నువ్వు సిలిండర్కే 1200 గుంజుకోబడుతుంది. మీదికెళ్ళి ఉప్పు, పప్పు, నెయ్యి, నూనె అన్ని పిరమైపోయినాయి. తగ్గి బాబు అంటే ఆయనకు 10 ఏళ్ల నుంచి అడగంగా తగ్గిస్తలేడు. ఇక కేసీఆర్ సార్ జర తిక్క మనిషి కదా, ఆయన కోపం వచ్చింది. అందుకని నిర్ణయం ఏం తీసుకున్నారంటే మన జీవన్ రెడ్డి గారిని మళ్ళీ మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు సిలిండర్ 400 రూపాయలకే ఇచ్చుకుంటామని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని వందలకు వస్తుంది సిలిండర్? ఎంత? 400. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే 400కి సిలిండర్ వస్తుంది. మరి 400కి సిలిండర్ వస్తే ఇంకొక 800 ఉంటుంది కదా మా లాసు. అది మీ బదులు మేమే మోడీ గారికి డైరెక్ట్గా కట్టుకుంటాం. మీరు మాత్రం 400 రూపాయలకే సిలిండర్ తీసుకోవచ్చని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ఏమైందంటే ఇక్కడ మన బీడీలు చేసి అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరన్నా చేస్తారా? ఇంతమంది చేస్తారా బీడీలు? అవి మీరు మూతులు ముడేయలేదండి, నవ్వుతాను. మరి సగం మందికే వచ్చినాయి, ఇంకా సగం మందికి రాలేదు అనుకుంటాను కదా. అయితే అది కూడా చెప్పినాం పెద్దసారికి. చెప్తే పెద్దసారి ఏం చేసిరంటే ఈసారి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఏదైతే 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నామో దాన్ని తీసేసి కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా మీరు బీడీ కార్మికులు అయితే మీకు కూడా అందరితో పాటు పెన్షన్ ఇచ్చే నిర్ణయం చేసినాం. అంటే మీకు పెన్షన్ పెరిగిన పెన్షన్ వస్తుంది డైరెక్ట్గా. 3000 వచ్చి పెరుకుంటా పోయి అది 5000 అవుతుంది. బీడీ కార్మికులు మా అక్క చెల్లెలు రంది వదిలిపెట్టాలి, మీ అందరికీ కూడా పెన్షన్ వస్తుంది. ఇంకా కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బీడీలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, మత్స్య సహకార సంఘంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఎకరమో అర్ధెకరమో పొలం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది. మరి ఏం లేని వాళ్ళ సంగతి ఏందంటూ. అవునా కదా? అంతేనా? అంతే. చాలా మంది రంది పెట్టుకున్నారు. అయితే దీనికోసం ఒక ఉపాయం ఏం చేసినామంటే ఇప్పుడు మనం రేషన్ కార్డులు మంచిగా చేసుకుంటాం కదా, ఎవరి వాళ్ళకి ఇచ్చుకుంటాం. ఇచ్చుకున్న తర్వాత ఒకసారి చూస్తాం వీళ్ళకి ఎండ్లో ఏం వస్తలేదు అని చూసుకుంటే ఆ ఇంటి ఆడి మనిషి పేరు మీద, ఆ ఇంటి మహిళ పేరు మీదనే నెలకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి అనేటటువంటి పేరుతో పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. అది ప్రతి ఇంటికి ఎక్కడెక్కడైతే మీకు
ఏదైతే బీడీ పెన్షన్ రాదో, రైతు బంధు నుంచి ఏమొస్తలేదో అటువంటి ఇండ్లన్నింటినీ కూడా గుర్తుపట్టి 3,000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి పథకం అనే పేరు కింద ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇప్పటిదాకా రెండు సార్లు మీరు ఆశీర్వదించి దీవిస్తే అక్కడ మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్టుగా 1000 అంటే 1000 ఇచ్చినాం, 2000 అంటే 2000 ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మికి ఇస్తామంటే కళ్యాణ లక్ష్మికి ఇచ్చినాం. మన ఇంట్లో ఆడబిడ్డ గర్భవతి అయితే ప్రభుత్వం అంబులెన్స్ వచ్చి ఇంటి దగ్గరికి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకుపోయి చూపించి మళ్ళీ ఇంటికాడ దించుతుందా లేదా? దించుతుందా? ఇదివరకు ఎప్పుడైనా దించిరా ఎవరన్నా అట్లా? ఆడపిల్ల ఉడితే 13,000 ఇచ్చి కిట్ ఇచ్చి, మగపిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చి కిట్ ఇచ్చి చేసిరా ఎవరైనా ఇదివరకు అట్లా? ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నారు. అంటే ఏదైతే ఇప్పటిదాకా చెప్పినామో చెప్పింది చెప్పినట్టు చేసినాం, ఇప్పుడు చెప్తున్నది కూడా చెప్పింది చెప్పినట్టు చేస్తాం. మిమ్మల్ని ఎన్నికల సందర్భంలో నేను కోరేది ఒకటే, మస్తు మంది వస్తారు, చాలా మాటలు చెప్తారు, వాళ్ళ మాటలు చెప్పుకొని వాళ్ళ మాటలు పట్టుకొని మనం తప్పు దిక్కు నిలబడితే ఇప్పటిదాకా చేసుకున్నదంతా కూడా కుప్ప మొత్తం చితిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. అయినా 10 ఏళ్ల నుంచి మీరు ఈ మనిషిని ముఖ్యమంత్రిగా చూస్తున్నారు, కేసీఆర్ గారిని. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో చూసిండు. అప్పుడు కూడా సార్ ఏం చెప్పిండు, నేను ఉద్యమం బాట ఇడిచిపెడితే మీరు నన్ను రాళ్లతో కొట్టి సంపురు అన్నాడు. అవునా లేదు? అన్నదన్నట్టుగా తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చిన తర్వాత మనం కొంత పచ్చబడేటట్టు మనిషికింత ఏదో ఒకటి చేసుకుంటూ పోతున్నాం. ఈసారి కూడా మీరు గెలిపిస్తే ఇప్పటిదాకా చేసినవి కాకుండా ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ముందు రేషన్ కార్డులు వస్తాయి, తర్వాత సౌభాగ్యలక్ష్మి పేరుతోని 3,000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చే పెన్షన్ 5,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ 1,200 బదులు 400 అవుతుంది. అదేవిధంగా అందరికీ సన్న బియ్యం వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, ఆరోగ్యశ్రీ కింద 15 లక్షల రూపాయలు కూడా పెంచుకుంటాం. వీటన్నిటితో పాటు మన మత్స్యకారుల కోసం నేను మొదలే చెప్పిన ఏమేమి చేస్తున్నామని, మత్స్యకారుల్లో ఉండేటటువంటి యువ మిత్రులు చదువుకున్న వాళ్ళు మాకు ఈ ట్రెడిషనల్ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ లేదంటే కూడా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా మేము దగ్గరుండి చేస్తాం. వీటన్నిటితో పాటు అన్నిటికన్నా ఎక్కువ మన జీవన్ రెడ్డి గారు, మా కుటుంబ సభ్యులు కేసీఆర్ గారికి నిరంతరం దగ్గరగా ఉండేటట్టు నన్ను గెలిపిస్తే మన ఆర్మూరంలో ఏదైనా చిన్న పని ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పి చేపించుకునేటటువంటి సత్తా స్వతంత్రం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మన కోసం మన గొంతుకను అక్కడ వినిపించి మన పనులు చేసే వ్యక్తిని దయచేసి మీరు ఓటేసి గెలిపియాలని నేను కోరుతా ఉన్నాను. మరి మనది ఏం గుర్తక్క? ఏం గుర్తు మనది? ఆగవేను అన్న ఆగన్నా మన అక్కలతో గుర్తు. మనదేం గుర్తు? వెనక కూర్చున్నది మనం ఏది గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? ఇటోళ్ళు మనదేం గుర్తు? గుర్తుల గుర్తుంచుకో. జై తెలంగాణ. ఇలా కోరికలు మనసులు ఉన్నాయని కూడా మీరు చెప్పేసారు. వారి ఫంక్షన్ హాల్ కూడా ప్రతి మండలికి ఒకటి అడిగారు అక్క. ఖచ్చితంగా మరి అక్క చెప్పిందంటే కాదా? మీరు వచ్చి నాకు అడిగితే నేను పోయి అక్కకి అడిగితే అక్క పోయి బాపుకి అడిగితే బాపు ఇయ్యడా? పెద్దసారి ఇయ్యడా? మొన్ననే చెప్పలేడా సార్ ఆర్మూర్లా జీవన్ రెడ్డి ఉట్టిగా అలుగుతాడు కవితక్క మీద నా మీద అని చెప్పలేడా? ఇస్తామా ఇయ్యమా? జై తెలంగాణ. దగ్గొచ్చినాక మర్చిపోయినా, పెన్షన్ లేదు టెన్షన్ ఏం లేదు, మనకు పెన్షన్ లేదు మంచిగా పెరుగుతాయి. ఈయన వాళ్ళకు కూడా మనకు 3,000 ఇచ్చుకుంటాం. అయితే ఇండ్లకు సంబంధించి ఏమైందంటే మనకు కేసీఆర్ గారి కళ ఏముండే, మంచి ఇల్లు కట్టియాలి, అందరికీ పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని ఉండే. చాలా ఊర్లలో ఏమైంది, జాగాలు దొరకక కొద్దిగా లేట్ అయింది. అందుకని మధ్యలో ఏం చేసినాం, ఎవరెవరికైతే జాగాలు ఉంటాయో వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇద్దామని మొన్ననే 4,000 గృహలక్ష్మి పథకం కింద ఇచ్చుకున్నాం. అయితే ఒక్క విషయం, మీరు ఈ విషయంలో మమ్మల్ని మన్నించాలి. మేము కట్టలేకపోయినాం, ఎందుకంటే జాగాలు లేక ఇబ్బంది అయింది. కడదామంటే వాళ్ళు కాంట్రాక్టర్లు ముందుకు రాలే, బాగా ఇబ్బంది పడ్డాం. అయితే ఈసారి ఈ గృహలక్ష్మి పథకమైనా డబుల్ బెడ్రూమ్ పథకమైనా ఎప్పటికీ కొనసాగేదే, ఇట్లా ఇచ్చి అట్లా పోయేది కాదు. ఈ బీసీ బంద్ అయినా ఎప్పటికి కొనసాగేదే. ఇవాళ జీవన్ రెడ్డి గారికి వస్తే రేపు నాకు వస్తుంది, ఎల్లుండి మీకు వస్తుంది, తర్వాత అక్కడ వస్తుంది. మీకు ఒక ఆలోచన చేసుకోండి, కేసీఆర్ గారు పెట్టినటువంటి ఏ పథకం కూడా ఇవాళ ఇచ్చి రేపు బంద్ చేసేది లేదు, కంటిన్యూస్గా ఇచ్చేదే ఉంటుంది. పెట్టేటోడు మనోడైతే బంతిల చివరిలో కూర్చున్న లడ్డు వస్తుంది అంటారు, అవునా కదా?
అట్లనే కేసీఆర్ సార్ కళ ఏంటంటే తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది. కానీ సౌలత్ లేక చాలా ఊర్లలో జాగలు లేక చేయలేకపోయినాం. ఇప్పుడు రైతు బంధు ఇచ్చుడుతోనే ఒక్క గుంట జాగా కూడా ఇక్కడ ఫ్రీగా ఉండలేదు, మొత్తం పొలం వేస్తున్నారు. చాలా ఇబ్బంది ఉంది. కానీ వెంటబడి చేస్తాం. ఈ వచ్చే 5 ఏళ్లలో ఇండ్ల కోసమే ఎక్కువ ప్రయారిటీ పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి ఏ పథకం రానోళ్లకు 3000 ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటాం. కాబట్టి లేని వాళ్ళ కోసమే మరి మొత్తం బ్యాలెట్ బాక్స్ మీద మన ఆర్మూర్ నంబర్ 1 ఉంది. మరి నంబర్ 1గా ఆర్మూర్ ఎమ్మెల్యే గారిని గెలిపించాలని మరొకసారి మిమ్మల్ని కోరుతూ, సౌండ్ కూడా వస్తుందా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఏకగ్రీవంగా మీరంతా సార్తో ఉంటాం, కార్తో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం, కవితక్కతో ఉంటామని చెప్పి మళ్ళీ సార్నే గెలిపిస్తామని, రావాలి జీవన్, కావాలి జీవన్, గెలవాలి జీవన్ అని వచ్చినందుకు మీ అందరికి కూడా పేరున చేతులెత్తి శిరస్సు వంచి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.